జీవనశైలి వ్యాధుల కారణంగా ప్రపంచంలో ప్రతి 2 సెకన్లకి ఒక మరణం సంభవిస్తుంది. WHO లెక్కల ప్రకారం సుమారు 4.1 కోట్లు అంతమంది కేవలం జీవనశైలి వ్యాధుల కారణంగా చనిపోతున్నారు. వాటిలో ముఖ్యమైనది ఏంటంటే గుండెపోట్లు, క్యాన్సర్లు, ఊపిరితిత్తుల సమస్యలు, అలానే డయాబెటీస్. ఈ 4 కారణంగానే మేజర్గా సుమారు కొన్ని కోట్ల మంది ఇంతమంది చనిపోతున్నారంటే ఈ లెక్కలు దిగ్భ్రాంతికరంగా ఉన్నాయి. నిజానికి ఇవన్నీ అరికట్టడానికి వీలైన వ్యాధులు. ఇప్పుడు ప్రపంచంలో అతిపెద్ద మహమ్మారి ఏంటంటే ప్రాణాలు తీసేది గుండెపోటు. ఈ గుండెపోటుకి ప్రధాన కారణాలు 2. ఒకటి డయాబెటీస్, 2 హైపర్ టెన్షన్. ఈ 2 ప్రధాన కారణాలు. దీంతోపాటు ఊబకాయం కానీ, అట్లనే మందుల వాడకం విపరీతంగా ఉండటం కానీ, అలానే మెయిన్ జీవనశైలి ఫుడ్ స్టైల్ వచ్చిన మార్పులు, ముఖ్యంగా ఈ ఫ్యాట్ లాంటి దూరం చేసుకుని అచ్చమైన గ్లూకోజ్, హై గ్లైసమిక్ ఇండెక్స్ గ్లూకోజ్ ఫుడ్స్తో బతకటం, ఇలాంటి వాటి కారణంగా గుండెపోట్లు ఎక్కువ సంభవిస్తున్నాయి. అట్లనే క్యాన్సర్లు కూడా ఇవాళ దిగ్భ్రాంతికరమైన ఫిగర్లు నమోదవుతున్నాయి ప్రపంచవ్యాప్తంగా. నిజంగా చూస్తే భారత్ మొత్తంలో WHO రిపోర్ట్ నేను చెప్తున్నాను. WHO రిపోర్ట్ ప్రకారం ఇందాక నేను చెప్పిన 4 డిసీజెస్ కారణంగా 60.46 లక్షల మరణాలు నమోదవుతున్నాయి. మొత్తం మరణాల్లో 66%, అంటే సుమారు 66%. ఇందులో గుండెకు సంబంధించిన 25.66 లక్షలు, అలానే లంగు సంబంధించి 11.46 లక్షలు, క్యాన్సర్తో 9.2 లక్షల మంది, 9,20,000 మంది, మధుమేహంతో 3,46,000 మంది చనిపోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా అయితే 4.1 కోట్ల మంది చచ్చిపోతే, గుండె జబ్బులతో 1.8 కోట్లు, క్యాన్సర్తో 93 లక్షలు, లంగ్ ఇన్ఫెక్షన్తో 41 లక్షలు, డయాబెటీస్తో 20 లక్షల మరణాలు ఉంటున్నాయి. అంటే మేజర్ వాటా జీవనశైలి వ్యాధుల్లో 80% వీటి నుంచే. ఇది ఏదో మామూలుగా చెప్పారనుకోండి. వీటన్నిటికీ ప్రధాన కారణం ఏంటంటే మనం స్థూలంగా గమనిస్తే ఈ అకాల మరణాలు, అలానే హాస్పిటల్లో తీసుకుపోవటాలు సంభవించడానికి కారణం ఈ జీవనశైలి వ్యాధులు. ఈ లైఫ్ స్టైల్ డిసీజెస్లో ముఖ్యంగా ఇప్పుడు గుండె జబ్బుల్ని ప్రధానంగా చెప్పారు మేజర్గా. WHO నివేదిక ప్రకారం గుండె జబ్బుల కారణంగానే. నిజమే. గుండె జబ్బుల కారణం ఏంటి? మళ్ళీ WHO చెబుతుంది. సుమారు 19.7% మంది ఇవాళ చనిపోయిన వాళ్ళు లెక్కేసుకుంటే డయాబెటిక్ కారణంగా వచ్చిన గుండె జబ్బులతో చనిపోతున్నారు. డయాబెటీస్ కారణంగా వచ్చిన గుండె సంబంధించిన దీంతో చనిపోతున్నారు. డయాబెటీస్ కారణంగా వచ్చిన బ్రెయిన్ స్ట్రోక్తో చనిపోయే వాళ్ళ సంఖ్య సుమారు 17%. అట్లానే క్రానిక్ కిడ్నీ డిసీజ్, డయాబెటిక్ నెఫ్రోపతి కారణంగా 14% చనిపోతున్నారంటే వీటన్నిటికీ మూలం డయాబెటీసే. డయాబెటీసు, హైపర్ టెన్షన్, వీటిని పెంచి పోషిస్తున్న వైద్య వ్యవస్థ. ఈ వైద్య వ్యవస్థ కారణంగానే ఈ పెరిగి పెద్దవి అవుతున్నాయి. బీపీ కొంతవరకు ఓకేనేమో, కానీ నిజానికి డయాబెటీస్ చేసే వ్యాధి మాత్రం తీరని అనర్థాన్ని దారితీసి ప్రపంచాన్ని రోగగ్రస్తం చేసిందంటే ఖచ్చితంగా ఈ మందుల మోడల్ ఒక్కడ కూడా ప్రపంచంలో తగ్గకుండా ఆ మోడల్ని తీసుకొచ్చి ప్రపంచం మీద రుద్ది అవలేలుగా ఇలా చిటికేస్తే పోయే డయాబెటీస్కి, సింపుల్గా పోయే బీపీకి, అలానే అత్యంత సింపుల్ మెటబాలిజం మారితే అదృశ్యమయ్యే ఒబెసిటీకి, ఈ మూడింటిని కనుక అరికడితే ప్రపంచంలో నిజంగా జీవనశైలి వ్యాధుల్లో 90% మరణాలు అరికట్టచ్చు. 90% మరణాలు. డైరెక్ట్ గుండెపోటు మరణాలు, డైరెక్ట్ డయాబెటీస్ మరణాలు వాళ్ళు కొంచెం తక్కువ స్థాయిలో వేసినప్పటికీ ఇండైరెక్ట్గా మిగిలిన జబ్బులన్నిటికీ కారణం అవటం. అట్లనే ఇవాళ రోగాలకి మందుల చుట్టూ తిరిగే వాళ్ళల్లో కనుక మీరు లెక్కేసుకుంటే ఆ పర్సంటేజీ ఈ జీవనశైలి వ్యాధులకు మందులు వాడే సంఖ్య సుమారు 90% ఉంటుంది. వీళ్ళదే మందుల కోట అంతా. ఏదో కర్మగాలు వచ్చిన జబ్బులు, ఆటోఇమ్యూన్ అలాంటివి కాదు. ఈ లైఫ్ స్టైల్ డిసీజెస్ వాటానే ఎక్కువ ఉంది. వీటి దగ్గర ఏ విధానంలో దురదృష్టవశాత్తు అలోపతినే కాదు, ఆయుర్వేదిక్తో సహా ఏ విధానం కూడా సరైన పరిష్కారం ఇవ్వట్లేదు. దురదృష్టం ఇది. సో ఇక జబ్బు తగ్గించాలంటే ఒక్కటే మార్గం గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ జీవనశైలి వ్యాధులు. అంటే జీవనశైలి అంటే మారిన ఆహారపు అలవాట్లు, ఆహారం తీసుకునే విధానం దగ్గర నుంచి అలవాట్లు మారినాయి. కాబట్టి ఈ జబ్బులు తగ్గాలంటే ఏం చేయాలి? జీవనశైలిని మార్చాలి. అదొకటే పరిష్కారం. అలా కాకుండా ముందు ఎలా డెవలప్ చేస్తారు? జీవనశైలి మార్చకుండా మెటబాలిజం మార్చకుండా రోగాలు తగ్గడం అసాధ్యం. కాబట్టే ప్రపంచం మొత్తం మీద డయాబెటీస్, ఈ వైద్య శాస్త్రాలు, ఈ విభాగాలన్నీ కలిపి ఒక్కడ కూడా భూమి పుట్టినా తగ్గించలేకపోయినాయి. నేను ఒక్కడనే ఇన్ని లక్షల మందికి, మిలియన్ల మందికి బయటపడేస్తున్నానంటే దానికి కారణం నేను బేసిక్ సైన్స్, మెటబాలిజం మార్పు ద్వారా మాత్రమే జీవనశైలి వ్యాధుల్ని చేయొచ్చు
అనేది ఈ సిద్ధాంతంతో నేను ఒక సిద్ధాంతం ఇది వ్యక్తి ఉంది, ఒక సిద్ధాంతం అది అలా నిలబడ్డే మాత్రమే అవుతాయి తప్ప ప్రపంచం ఇప్పటికైనా మేలుకోవాలి. కేవలం అది ఒక జీవనశైలి అంటే న్యూట్రిషన్, ఇంట్లో ఉండే ఆహారం, అది తీసుకునే ఆహారాన్ని సరిచేసి కల్తీని అరికట్టి కెమికల్ని దూరం చేసే విధంగా మనం చట్టాలు కూడా చేసి నేచర్ ప్రకృతి ఏది అందిస్తుందో అది తీసుకునే విధంగా చేస్తే ప్రపంచంలో ఆరోగ్యంలో విప్లవాత్మక మార్పు వస్తుంది. అప్పుడు నాకు తెలిసి జీవనశైలి వ్యాధులు ఆల్మోస్ట్ 80% అదృశ్యం అయిపోయే పరిస్థితి ఉంది. కాకపోతే అది ఎంతవరకు జరుగుతుందనేది మనం వేచి చూడాలి. ఎందుకంటే వ్యాపారం ఉన్నప్పుడు అక్కడ ప్రభుత్వాల దగ్గర నుంచి అన్నీ కూడా వాటిని ఎంకరేజ్ చేస్తాయి. ప్రజలు అంటే ఈ మాఫియా ఉచ్చులో పడితే అంతే. ఇంకా ఇక మందుల ప్రపంచం, ఆ మందులు బతకడం కోసం, ఆ వ్యాక్సిన్లు ఈ ప్రపంచంలో బతకడం కోసం నిజంగా మానవాళి మొత్తం బలవలసిందేనా? ఆలోచించండి. మనం కాపాడుకోవాలంటే ఏం చేయాలో ఆలోచించండి. కళ్ళెదురుగుండా తగ్గిన మార్గాలు కనిపిస్తూ ఉన్నప్పుడు ఇంకా ఆ మందుల ప్రపంచంలో ఒక్కడొక్కడ తగ్గించలేని ఆ మందుల ప్రపంచం దీర్ఘకాలం వాడే వాటిలో అలా చేస్తే ఈ మరణాలను అరికట్టడం చాలా సునాయాసంగా చేయొచ్చు. థ్యాంక్ యూ.